మహావరుణ యాగం జరుగుతోంది. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వరుణ యాగం కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. నాగార్జున సాగర్ మహావరుణ యాగం ఇది. సాగర్ విజయ విహార్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. సతీ సమేతంగా యాగానికి వచ్చారు ముఖ్యమంత్రి. పూర్ణాహుతిలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ మహావరుణ యాగం చేపట్టారు. కృష్ణా గోదావరి నదులకు జలకళ రావాలని పూజలు జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణయాగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో యాగం నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాం. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకు అధిపతిగా భావించే వరుణుడిని ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే ఈ వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలున్నా వరుణయాగంలో సంకల్పం, కలశ పూజ, వరుణ దేవత ఆరాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలుంటాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధలు, హోమ ద్రవ్యాలు, వనమూలికలు సమర్పించటం ఇందులో కీలక భాగం. బలం బలం తేజ తేజ ఆయుష్యం ఆయుష్యం ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన హవ్యవాహన దేహి మే హవ్యవాహన హవ్యవాహన ఓం నమః ఇతి ఓం నమః ఇతి బాజా ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మిగతా అందరూ కూర్చోండి, వారు మాత్రమే తిరుగుతారు. దయచేసి భావించవద్దు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి కదలికలు, వాతావరణ పీడనం వంటి అనేక అంశాల ఆధారంగా మేఘాలు ఏర్పడతాయి. మేఘాల్లో ముఖ్యంగా సూక్ష్మ నీటి బిందువులు, మంచు కణాలు ఉంటాయి. యాగంలో వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిలో కొన్ని కణాలు మేఘాల్లోని నీటి బిందువులపై ప్రభావం చూపగలవు. తద్వారా వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. వర్షానికి అవసరమైన కణాలని మేఘాల్లోకి పంపించేది ఈ వరుణయాగం. అయితే వర్షానికి అనుకూలంగా ఉన్న మేఘాన్ని గుర్తించి దానిలోకి కొన్ని ప్రత్యేక కణాలను ప్రవేశపెట్టడం క్లౌడ్ సీడింగ్. ఈ ప్రక్రియలో మేఘాలపై సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ వంటి మిశ్రమాలని విమానాలతో మేఘాలపై కుమ్మరిస్తారు. వరుణయాగం విశ్వాసానికి ప్రతీక అయితే క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి ప్రతీక. రెండిటి లక్ష్యం వర్షమే, వాటి మార్గాలు మాత్రం పూర్తిగా వేరు. పూర్వ సంకల్పానుసారేణ కృత నదనది వాపీకూప తటాకాదిషు అపాం పూర్ణతా సిద్ధ్యర్థం సువృష్టి ప్రాప్త్యర్థం తథా చ వరుణయాగాక్షే శుభకర్మణి రక్షాబంధన పంచగవ్య ప్రాశన అంకురారోపణ ఋత్విక్వరణ పూర్వక అఖండ దీపారాధనేన షోడశ స్తంభ పూజనేన యోగినీ మండప వాస్తు మండప నవగ్రహ మండప సర్వతో భద్ర మండల పూర్వక కలశ స్థాపన పూర్వక సమిష్టి పూజనేన మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేచనేన లక్ష బిల్వార్చనేన ఋష్యశృంగ మృణ్మయ విగ్రహ స్థాపన పూర్వక లక్ష వరుణ జప లక్ష ఋష్యశృంగ జప తర్పణ పూర్వక చతుర్వేద వారుణానువాక పూర్వక విరాట పర్వ పారాయణ విరాట పర్వ ప్రవచన ఇంద్రాగ్జే స్తోత్ర పారాయణ సంపుటి విధానేన వర్ష పాశుపత హవన పూర్వక మూలమంత్ర హోమేన బలిప్రదాన పూర్ణాహుతి హోమేన మహదాశీర్వచన ఋష్యశృంగ మృణ్మయ విగ్రహ నిమజ్జన పూర్వక యథాశక్తి సూపర్ ఎల్నినో భయాలు. సూపర్ ఎల్నినో టైంలో వర్షాలు కురవు, మహా కరువు అంటూ ఇలాంటి భయాలున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కూడా చెప్పిన టైంలో, అదేవిధంగా ప్రతి సంవత్సరం కురవాల్సిన వర్షపాతం కంటే ఈ ఇయర్ లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు విస్తారంగా కురవాలి అని వరుణ దేవుడికి యాగం నిర్వహిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలి,
విస్తారంగా వర్షాలు పడాలి, పంటలు సమృద్ధిగా పండాలి, సాగునీరు తాగునీరు చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మహావరుణ యాగం చేపట్టింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. నాగార్జున సాగర్ మహావరుణ యాగం దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. పూర్ణాహుతిలో పాల్గొన్నారు ఆయన. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ మహావరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణలు చదువుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. 11 హోమకుండాలు ఏర్పాటు చేశారు. కృష్ణా గోదావరి నదులకి జలకళ రావాలి అని పూజలు చేపట్టారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు, విపత్కర పరిస్థితుల్లో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంలో తెలంగాణ ప్రభుత్వం వెళుతోంది. ఈ నేపథ్యంలోనే మహావరుణ యాగం నిర్వహిస్తున్నారు. ఉదయమే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 3 గంటలకి, సరిగ్గా 3 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో వెలసిల్లాలని కాంక్షిస్తూ ప్రభుత్వం ఈ వరుణ యాగం నిర్వహిస్తోంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ్ విహార్ ప్రాంగణంలో ఈ మహావరుణ యాగం నిర్వహిస్తూ ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున, అంటే ఈ రోజు తెల్లవారుజామునే ఆది పూజ నిర్వహించారు. యాగ క్రతువుని ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఇప్పుడు 3 గంటల నుండి పూర్ణాహుతి కార్యక్రమం మొదలైంది. పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. మహావరుణయాగం నిర్వహిస్తున్నారు. వర్షాలు కురవాలి అని, వరుణుడు కరుణించాలి అని ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకి అధిపతిగా భావిస్తారు వరుణుడిని. సో వరుణుడి కరుణ కోసం ఆయన ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలున్నప్పటికీ వరుణయాగంలో సంకల్పం, కలశ పూజ, వరుణ దేవతారాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలు జరుగుతాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధులు, హోమద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం ఇందులో కీలక భాగం. ఉష్ణోగ్రత, తేమ, గాలి కదలికలు, వాతావరణ పీడనం వంటి అనేక అంశాల ఆధారంగా మేఘాలు ఏర్పడతాయి. మేఘాల్లో ముఖ్యంగా సూక్ష్మనీటి బిందువులు, మంచు కణాలు ఉంటాయి. ఇప్పుడు యాగంలో వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిలో కొన్ని కణాలు మేఘాల్లోని నీటి బిందువులపై ప్రభావం చూపగలవు. తద్వారా వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ విధంగా యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. Gongor ya se ne bale ya gongor ya se ne bale 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 ya raka ya se ne bale ya raka ya raka ya raka ya raka ya raka ya saraswati ya raka ya saraswati